ముందుగా సంక్షిప్త సమాచారం. రైతులకు జీవన ఎరువులను అందించేందుకు నవ్యాంధ్రప్రదేశ్లో 6 బయో ఫర్టిలైజర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అమరావతి, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలో యూనిట్లు నెలకొల్పుతామని చెప్పారు. సీడ్ DNA ల్యాబ్, పురుగుమందుల అవశేషాల ప్రయోగశాలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. రైతుల ధర్నాలతో ఒంగోలు కలెక్టరేట్ దద్దరిల్లింది. కౌలు రైతులకు రుణమాఫీ కల్పించాలని కోరుతూ ఏపీ కౌలు రైతు సంఘం ఒప్పందం ప్రకారం నిర్ణయించిన ధరలను చెల్లించాలంటూ సుబాబుల్, జామాయిల్ రైతులు ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పాత రుణాలు రద్దు చేసి రబీకి కొత్త రుణాలు మంజూరు చేయాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. అటు మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేపట్టి టన్ను సుబాబుల్కు 4,400, జామాయిల్ కర్రకు 4,600 చెల్లించాలని సుబాబుల్ రైతులు నినాదాలతో హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని పసుపల్లిలో ఆత్మ విభాగం అధికారులు క్షేత్ర పాఠశాల నిర్వహించారు. ఎలుకల నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సీతారామరాజు సూచించారు. పంట మార్పిడి విధానం వల్ల మంచి ఫలితాలొస్తాయని తెలిపారు. అంతర పంటల ద్వారా ఆర్థికంగా బలపడవచ్చని వివరించారు. కర్షకులకు కాలం కలిసి రావటం లేదు. ఖరీఫ్లో దోమపోటు వల్ల వరి పంట దెబ్బతింది. కనీసం పెట్టిన పెట్టుబడైనా దక్కలేదు. రబీలోనైనా గట్టెక్కుదామనుకుంటే ఇక్కడా ఇక్కట్లు తప్పడం లేదు. అపరాల సాగైతే పెద్దగా పెట్టుబడి ఉండదనుకుంటే పిచ్చికారీలతో తిప్పలొచ్చింది. పెసర, మినుము పైలను ఆశించిన చీడపీడలను నివారించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా పల్లాకు పైరును తుడిచిపెట్టేస్తుండగా పేను వదిలిపెట్టడం లేదు. దీంతో రైతులు పైర్ల మీద ఆశలు వదిలేసుకుంటున్నారు. వరి మాగాణుల్లో పసుపాకు వేసిపోయిన ఈ అపరాల చేలు పశ్చిమ గోదావరి జిల్లాలోనివి. జిల్లాలో రబీలో 2,43,000 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా నీటి కొరత ఏర్పడే ప్రాంతాల్లో అధికారులు ఆరుతడి పంటలను సిఫార్సు చేశారు. అధిక శాతం రైతులు పెట్టుబడులను తగ్గించుకోవచ్చని అపరాలకు మొగ్గారు. కానీ కలిసిరాని కాలం ఇక్కడా కర్షకులకు కష్టాలనే మిగులుస్తోంది. వచ్చిందే కొద్ది శాతం కాపనుకుంటుంటే ఆ కాస్త చేతికి రానివ్వకుండా చీడపీడలు చుట్టుముట్టాయని రైతులు వేదన చెందుతున్నారు. మెరక పంటగా దాంట్లోనేమో అన్ని తెగుళ్ళు రావడం వల్ల అవి అనుకూలించక స్ప్రేర్లు ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా ఎన్ని మందులు కొట్టినా అనుకూలించట్లేదు. దానివల్ల నష్టంగా బాగా కనపడుతుంది. కాయ కూడా ఇంతవరకు తక్కువ శాతమే దిగింది. ఎన్నిసార్లు 4-5 సార్లు స్ప్రే చేసినా సరే కాయ కూడా తక్కువే దిగింది. దానివల్ల అసలు దానికి లాభసాటిదనం లేదు. ఆరవ పంటలో కూడా నష్టం వచ్చింది. పైర్లు కూడా పోయినాయి. ఏదో లాభం ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ అందలేదు రైతులకి. ఇప్పుడు కూడా అలాగే అదే పరిస్థితి వచ్చింది. రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా కాలువ పరిధిలోని పెదపాడు, దెందులూరు, చాటపర్రు, జాలిపూడి, మాదేపల్లి తదితర గ్రామాల్లో రైతులు మినుము, పెసరా వేసుకున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతంలోనే కాక డెల్టాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు తదితర మండలాల్లో కూడా అపరాలే సాగయ్యాయి. జిల్లాలో 26,000 హెక్టార్లలో రైతులు మినుము, పెసరా సాగు చేశారు. దాదాపు అన్ని చోట్ల పల్లాకు సమస్యాత్మకంగా మారింది. కొన్ని చోట్ల పేనుబంక ఉధృతి అధికంగా ఉంది. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా నష్టపోయి ఉండం. మినువేశం, మినువులు బంకలాగా పువ్వు మాడిపోతుంది. ఎన్నిసార్లు 5 సార్లు స్ప్రే చేసాం. ఇంతవరకే ఏమీ ఇది లేదు. ఏ మందు అయినా డబ్బులు ఇస్తే ఒక మందు ఇస్తున్నారు, డబ్బు లేకపోతే ఒక మందు. మందుల్లో చాలా దగ, మోసం చాలా ఉంది. ఇప్పటికే ఎకరాకు 10,000 రూపాయల నుంచి 12,000 వరకు మందుల పిచికారీ కోసమే ఖర్చు చేశామని, దిగుబడి ఏ మేరకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. సార్వా పంట పూర్తిగా పోయిందని, ఇప్పుడిలా అపరాల పంట చేతికి రాకుండా పోతోందని వాపోతున్నారు. దాల్వాకి నీరు అందక పెస మినుము వేసుకోమన్నారండి. ఆ మినుము వేసుకుంటేనేమో తెల్లాక బాగా వచ్చేసిందండి. 6-7 సార్లు కొట్టినా సరే పొండాకు పోవడం లేదండి. ఖర్చులు కూడా రావండి. ఈ ఏడు ఇంకా స్పీడ్గానే చేస్తున్నాయండి. స్పేర్ మందులు అయ్యి అయినా కానీ చెదురు వచ్చేస్తుందండి. మరి దేని వల్ల వస్తుందన్నది, గాలిపాటు వల్ల వస్తుందన్నది, మందుల వల్ల వస్తుందన్నది, లేట్ అవుతుందన్న తెత్తుల స్పేర్కి వాళ్ళ 10,000 చూస్తే వాళ్ళు 10,000 అయిందండి. వాళ్ళకి 5వ సారి 10,000 అంటే ఎకరానికి 1200 పడుతుందండి. గత సంవత్సరంలో నీటి కొరత వలన పైరు గందులు వేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా నీటికి అవకాశం లేక రెండో పైరు పెసరేసాం. ఈ పంటలో దిగుబడి ఆశాజనక కనబడట్లేదు. ఎక్కువగా పల్లాకు వ్యాధి సోకి పైర్లు ఎలా తెలా కనబడుతున్నాయి. దానివల్ల దిగుబడి చాలా తక్కువగా కనబడుతుందని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. 2-3 సార్లు పిచికారీ చేసినా కూడా పైరు మీద ఆ మందు ప్రభావం కనబడట్లేదు. మరి మందు వల్ల ఇబ్బంది మరి ఏమీ తెలియదు కానీ అనుకూలం కనిపించడం వల్ల రైతు చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
వాతావరణం అనుకూలంగా ఉండటంతో చీడపీడల ఉధృతి అధికంగా ఉందంటున్న అధికారులు 45 రోజులు దాటిన పంటలో పల్లాకు ఆశించిన దిగుబడిలో పెద్దగా మార్పు ఉండబోదని చెబుతున్నారు.